శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ దైవశక్తి అనే కార్యక్రమానికి స్వాగతమును తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ భాగంలో యోబు గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. గత భాగాలలో ఇప్పటి వరకు మీరు వినని సంగతులు ఉండిపోయినట్టయితే కనుక తప్పకుండా వాటిని కూడా మీరు నేర్చుకోవాలని మీకు సూచిస్తున్నాను. యోబు గ్రంథములో 38, 39, 40, 41 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలలో దేవుడు మానవులను ప్రశ్నిస్తూ పలికినటువంటి వాక్య భాగాలను మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ క్రమంలో ప్రస్తుతం యోబు గ్రంథము 39వ అధ్యాయం 9వ వచనం దగ్గరకు మనం వచ్చాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి దేవుని వాక్యమును ఆద్యంతం చక్కగా నేర్చుకోవటానికి మీరంతా సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. యోబు గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ సాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేతలు తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదవా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు గురుపోతును గూర్చి పరిచయం చేస్తున్నాడు. గురుపోతు అంటే ఆంగ్లంలో వైల్డ్ ఆక్స్ అంటారు. అంటే అరణ్యానికి సంబంధించిన ఎద్దు, అడవి ఎద్దు. సాధారణంగా ఎద్దు అంటే అది చాలా బలమైనది. మనుషుల మధ్య ఉండేటువంటి ఎద్దులు మనుషులకు ఉపయోగపడతాయి. పొలం పనులు ఉపయోగపడతాయి, బండ్లు లాగటానికి ఉపయోగపడతాయి, అలాగే ఏవైనా పదార్థాలను వస్తువులను సరఫరా చేయటానికి అవి ఉపయోగపడతాయి. బరువులను లాగుతూ అవి పనిచేస్తాయి. ముఖ్యంగా ఎద్దులను వాటికి వినియోగిస్తారు. అడవి ఎద్దును గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అరణ్యంలో ఉండేటువంటి ఎద్దు, దానిని గురుపోతు అంటారు. ఈ గురుపోతు బలము చాలా ఎక్కువ. మనిషి ఏమనుకుంటాడు? ప్రకృతిలో ఏదైనా నాకు దొరికిందంటే దానిని నేను చక్కగా నాకు కావలసినట్టుగా వినియోగించుకోగలను అనుకుంటాడు మనిషి. గురుపోతును వినియోగించుకోమని చూద్దాం. గురుపోతు బలమును వినియోగించుకోమని చూద్దాం. అడవి జంతువులలో ఏ జంతువు కూడా తన బలాన్ని మనిషికి అనుకూలమైనదిగా మార్చదు. తన బలాన్ని మనిషికి ఇవ్వదు. మనిషి అవసరాలకు తన బలాన్ని వినియోగించదు. అడవి జంతువు తీరు వేరే ఉంటుంది. అడవి జంతువులను దేవుడు ఆ విధంగా సృష్టించాడు. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. దేవుడు అడుగుతున్నాడు, మానవాళిని ప్రశ్నిస్తున్నాడు, గురుపోతు బలమును నీవు వినియోగించుకోగలవా? ఒకవేళ వినియోగించుకోవాలని నీవు తీసుకొచ్చావా, మొత్తం పనినంతటిని విధ్వంసం చేసేస్తుంది, అది పాడు చేసేస్తుంది. అది
అది నీ మధ్య నీ కళ్ళ ముందు పెరిగినటువంటి ఎద్దు అనుకున్నావా? గురిపోతుంది, గురిపోతూ దానిని సాధు చేయటం నీ వలన కాదు అంటున్నాడు దేవుడు. ఎందుకు ఈ ఉదాహరణను చూపించి దేవుడు ఇక్కడ ఈ మాటలను వ్రాయించాడు అంటే, మనిషి ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. గురుపోతు బలము ద్వారా దేవుడు మనిషి ఆత్మీయ జీవితానికి ఒక మంచి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఆ పాఠాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు, గ్రహించండి. గురుపోతు చాలా బలమైనది. దానిని నీవు నీ సాలలో బంధించలేవు, నీకు అనుకూలమైనట్టుగా దానిని నీవు మలచలేవు. నీ మాట వినదు అది. గురుపోతు నీ మాట వినదు. అలాగనే బలము లేనిదా అంటే విస్తారమైనటువంటి బలం ఉంటుంది దానికి. దాని బలాన్ని అది సమ్మతించి నీకు ఇవ్వగలిగితే నీకు బోలెడు పని జరుగుతుంది. గురుపోతు తన బలాన్ని అది సమ్మతించి మనఃపూర్వకంగా నీకు అది సమర్పించగలిగితే, నీకు పని చేయగలిగితే నీకు చాలా పని జరుగుతుంది. కానీ అది పని చేయదు, అది నీకు పని చేయదు. ఎందుకంటే దేవుడు గురుపోతును ఎలా సృష్టించాడు, దాని స్వభావాన్ని దేవుడు ఎలా నిర్మించాడు, అది మనుషులకు ఉపయోగపడేటువంటి బలం కాదు. అది బలము కలిగిన జంతువే, బలము కలిగిన జీవే, కానీ మనుషులకు ఉపయోగపడేటట్టుగా అది ఎప్పుడూ తన పనిని మనిషికి చేయదు, మనిషికి తన బలాన్ని ఇవ్వదు. ఈ మాటలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనుష్యులుగా మన ఆత్మీయ జీవితాలకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాడు? యోబు గ్రంథంలో 39వ అధ్యాయంలో ఈ మాటల ద్వారా దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ సత్యాలేంటి? మనుష్యులారా, మీరు ఒక గురుపోతు వలె దేవుని బలమును కలిగి దేవుని కార్యక్రమాలను దేవుని కొరకు చేయండి. దేవుని బలమును సంపాదించుకొని దేవుని సేవను దేవుని ఇష్టానుసారంగా మీరు ఈ బ్రతుకులో పూర్తి చేయండి. ఒక గురుపోతు తన బలాన్ని ఎవరికి ఇవ్వకుండా తన కొరకు తాను జీవిస్తూ దేవుడు నిర్దేశించిన మార్గంలో అది ఎలాగైతే జీవనాన్ని కొనసాగిస్తున్నదో అలాగే మీరు కూడా లోక సంబంధమైనటువంటి వ్యర్థ కార్యక్రమాలలో మీ బలాన్ని ఇవ్వకుండా దేవుని కొరకు మీ బలాన్ని ఇవ్వండి, దేవుని కొరకు మీ జీవితాన్ని ఇవ్వండి. ఎన్నో విషయాలలో లోక సంబంధమైనటువంటి అర్థం పర్థం లేని విషయాలలో మనకున్నటువంటి స్వాస్యమును మనం తగలబెట్టుకుంటున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కాలాన్ని, మన బలాన్ని, మనకున్న ఆస్తిని, మన వారిని టోటల్గా మనమే లోకమునకు దాసోహం అయిపోతున్నామా? లోక సంబంధమైనటువంటి పనులలో మనం అంతగా లోకము చేత నియంత్రింపబడుతున్నామా? అయితే ఒక్కసారి ఆగి ఆలోచించి ఈ మాటల ద్వారా పాఠాన్ని నేర్చుకోవలసినటువంటి సమయం ఇది. కొంతమంది చూడండి, తీరికే ఉండదు, దేవుని మాట వినడానికి తీరిక ఉండదు వారికి. ఏం చేస్తున్నారు తీరిక లేకుండా? సంపాదన. తెల్లవారుజామున 4 గంటలకు లేస్తారట, రాత్రి 12 గంటలకు పడుకుంటారట. చూడండి వారి యొక్క ఆరాటం, వారి యొక్క పోరాటం. ఈ భూమి మీద 4 పైసలు సంపాదించటానికి వారికి ఉన్న ఆతృత చూడండి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి సంపాదన ఆదాయం. రాత్రి వారు నిద్రపోయేసరికి 12 అవుతుంది. ఇక అదే తలంపుతో ఉండి పడుకుంటారు, మరలా అదే తలంపుతో ఉండి లేస్తారు. ఇక వారికి దేవుని జ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది? ఇక వారు దేవుని కొరకు ఎప్పుడు ఆలోచిస్తారు? దేవుడు అంటే వారి యొక్క ఉద్దేశాలలో ఏంటో చెప్పమంటారా? దేవుడు అంటే ఎప్పుడో వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మాకు కలిగింది కొంత దేవునికి అలా ఇచ్చేస్తాం, నోరు మూసుకుని పడి ఉండమనండి అంటారు దేవుణ్ణి. అది వారి యొక్క ఉద్దేశాలలో దేవుడు అంటే అదే నిర్వచనం. అంతకు మించి వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు. ఇలాంటి వారందరూ నోరు మూయించడానికే ఉన్నాడు పరలోకమందున్న తండ్రి. ఇలాంటి వారందరినీ ఏం చేస్తున్నారు? మీ బ్రతుకులు మీరు ఏం చేస్తున్నారు? సంపాదన కోసం జీవితాన్ని తగలబెట్టుకుంటున్నారా? తర్వాత తగలబడిపోతారు, తర్వాత ఆత్మగా తగలబడిపోతారు. చాలా భయంకరమైనటువంటి వేదన అనుభవించవలసి వస్తుంది. ఈ మాటలు గుర్తుంచుకోండి. సహోదరుడిగా చెప్పాను, మీ క్షేమాన్ని కోరి చెప్పాను, గుర్తుంచుకోండి. నన్ను మీరు ద్వేషించినా పర్వాలేదు, కానీ నిజాలు చెప్పాలి, గుర్తుంచుకోండి.
జీవితంలో తీరిక అనేది లేకుండా ఎవడి కోసం సంపాదించేస్తున్నావు? బిడ్డ కోసమా? బిడ్డల కోసమా? తరతరాల కోసమా? సరిపోదా నీకు? కొంత నీవు సంపాదించుకుంటే అన్న వస్త్రములు కలిగిన వాడవుగా నీవు ఉంటే సరిపోదా? సంపాదించేయాలి, ఓవర్ టైములు చేసేయాలి, డ్యూటీల్లో ఓవర్ టైములు చేసేయాలి. ఎంత సంపాదించాలి? దానికి ఒక హద్దు లేదు. ఆకాశమే హద్దురా, ఆకాశమే హద్దు, ఇక హద్దు లేదు. సంపాదించుకుంటూ 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 కనుమూసేయాలి. ఒక్కొక్కరు చూడండి, డ్యూటీలో ఉన్నప్పుడే ఆ ఆరాటంతో, ఆ పోరాటంతో సంపాదన సంపాదన సంపాదన, డ్యూటీలో ఉన్నప్పుడే ప్రాణాలు వదిలేస్తున్నారు. పనులు చేసుకుంటున్నప్పుడే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎందుకు? ఇక వారికి అలసిపోయారు. ఇక వారికి జీవితంలో ఇక సుఖం అనేది వారికి తెలియదు. వారు అలసిపోయారు. వారు జీవించడానికి ఇంకా అవకాశం లేదు. వారి శరీరం సహకరించదు. పేలిపోతున్నారంతే, గాలి బుడగల్లా పేలిపోతున్నారంతే. లేక అర్ధాంతరంగా రోగాలు పట్టి పీడించేస్తున్నాయి. బ్రతికినంతకాలం సంపాదన 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 అంటూ బ్రతుకుతాడు. సడన్గా ఏదో ఒక రోగం వచ్చేస్తే ఇక వాడు అనుభవించేది ఏంటి చెప్పండి? ఈ జీవితంలో కనీసం కాసింత సుఖం వాడికి లేదు. కనీసం కొన్ని రోజులైనా సరే సుఖంగా బ్రతికేటువంటి యోగ్యత వాడికి ఉందా? లేకపోయింది. ఎందుకని? దేవునిపై ఆలోచన లేదు, దేవునిపై నమ్మకం లేదు. మంచం పట్టినప్పుడు కూడా వాడు ఏమడుగుతాడో చెప్పమంటారా? నా కోసం కాస్త ప్రార్థన చేయండి, లేచి మరలా సంపాదనలో పడిపోవాలంటాడు. ఏం చేయాలట? వాడి కోసం ప్రార్థన చేస్తే మరలా లేచి సంపాదనలో పడిపోతాడట. వాడి కోసం ప్రార్థన చేయాలి. మరి ఎందుకోసం నాయన నీ కోసం ప్రార్థన చేయాలి? ఎందుకోసం నాయన నీ కోసం ప్రార్థన చేయాలి? నీకేదో భయంకరమైనటువంటి రోగం వచ్చేస్తే నీకోసం ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఇంకా సంపాదించవలసింది ఉండిపోయిందండి. మనవల కోసం, ముని మనవల కోసం నేను సంపాదించవలసింది ఇంకా ఉండిపోయింది. అయ్యావి ఇంకా చచ్చిపోలేదు. నాకు లేచి ఎలాగోలాగా ఏదో పని చేసి డబ్బులు సంపాదించేద్దామని ఉంది. మంచం మీద అలా తిని కూర్చోలేకపోతున్నాను. ఆ మందులు వేసుకుని మంచం మీద అలా తిని కూర్చోలేకపోతున్నాను. ఎంత వింత ప్రవర్తన చూడండి, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాలు చూడండి. ఇక్కడా వేదనే, అక్కడా వేదనే. అంటే భూమి మీద బ్రతుకులోనూ వేదనే, సంపాదన సందడిలో ఇక్కడ వేదన. అయ్యో సంపాదించలేకపోతున్నానే, వాడికంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నానే, వీడికంటే మేడలు ఎక్కువ కట్టలేకపోతున్నానే, వీడికంటే ఎక్కువ పొలాలు కొనలేకపోతున్నానే, వీడికంటే బంగారం ఎక్కువగా సంపాదించుకోలేకపోతున్నానే, వీడికంటే ఆ విషయంలో ఈ విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో లోకంలో ఎక్కువగా నేను సంపాదనలో ఉండలేకపోతున్నాననేటువంటి ఆ తీవ్రతను కలిగి ఉదయం ఎప్పుడో 4 గంటలకు లేచి మళ్ళా రాత్రి ఎప్పుడో 12 గంటలకు పడుకుంటున్నాడు. సంపాదన సంపాదన సంపాదన. చూసారా? ఇంత భయంకరమైనటువంటి జీవితాలను కలిగి ఉన్నారు ఈరోజు మనుషులు. దేవుని మీద కనీసం అభిప్రాయం లేదు. మనుషులకు దేవుడి నిర్వచనం తెలియదు. అసలు దేవుడు అంటే ఆత్మ, ఆయన ఎక్కడుంటాడు, అసలు మనల్ని ఎందుకు పంపించాడు, మన బ్రతుకు పరమార్థం ఏంటి, కనీసపు నిర్వచనాలు తెలియకుండా ఈరోజు లోకంలో ఎందరూ అర్థం పర్థం లేని జీవితాలను కలిగి బ్రతుకుతున్నారంటే మీరు నమ్ముతారా? అవును, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ కోవకు చెందిన వారే ఉన్నారు. వారి జీవిత ధ్యేయం ఏమిటి అంటే సంపాదించాలి. ఎవడి కోసం సంపాదిస్తున్నావు? ఏమి చెయ్యాలని సంపాదిస్తున్నావు? అర్ధాంతరంగా శరీరాన్ని విడిచిపెట్టి పోతున్నావు. నీకంటూ ఒక బ్రతుకు పరమార్థం లేదు. ఇదిగో నేను ఇందు కొరకు జీవిస్తున్నాను, ఇది మంచి కారణం, ఆ కారణం నిమిత్తం నేను జీవిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఈరోజు ఎవరైనా కలిగి ఉన్నారా? ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. నీ బలాన్ని, నీ కాలాన్ని, నీ జీవితాన్ని లోకం కోసం అర్పిస్తున్నటువంటి ఓ మనిషి దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. గురుపోతును చూచైనా జ్ఞానం తెచ్చుకో. ఒక అడవి ఎద్దును చూచైనా మొద్దులాంటి ఆ జీవితంలో నీవు జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ జీవితం నుండి బయటకు రా. క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. ఆ మొద్దు జీవితం వద్దు. ఎద్దును చూచి బుద్ధి తెచ్చుకో. మొద్దు జీవితం వద్దు. అసలైన బ్రతుకులోనికి రా. దేవుడు చెబుతున్నాడు, గురుపోతు తన బలాన్ని ఎవ్వరికి ఇవ్వదు. దేవుడు నిర్ణయించినట్టుగానే బ్రతుకుతుంది. దేవుడు గీసిన గీతను దాటదు. దేవుని ఆలోచనలోనే ఉంటుంది. అలాగని దానికి బలం లేదంటే విస్తారమైన బలం ఉంది. ఆ బలాన్ని నీవు వినియోగించుకుంటే నీకు ట్రాక్టరే అవసరం లేదు, బోలెడు డీజిల్ నువ్వు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
అంత బలమైనటువంటి జంతువు అది, కానీ దాని బలాన్ని నీకు ఇయ్యదు. అలాగే ఆ విషయాన్ని మనకు చెబుతూ దేవుడు ఏమంటున్నాడు, నీవు దేవుని కొరకు భూమి మీదకి వచ్చిన వాడువు. నీ తెలివి, నీ కాలం, నీ ఆస్తి, నీ కుటుంబం, దీనిని అంతటిని నీవు ఎందులో వినియోగించాలి? దేవుని సేవలో వినియోగించాలి, దేవుని కొరకైన బ్రతుకులో వినియోగించాలి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటకు నీవు భూమి మీదకి వచ్చావు. వ్రాయబడినటువంటి దేవుని మాటలను పాటించుటకు నీవు భూమి మీదకి వచ్చావు. లోకాన్ని చూచి మరలు కల్పబడుతున్నావా? లోకాన్ని చూచి మరలు కల్పబడుతున్నావా? కొందరు సూర్య చంద్ర నక్షత్రాలను చూచి మరలు కల్పబడతారు, వాటికి పూజలు అందిస్తూ ఉంటారు. కొందరు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు చేమలు వీటిని చూచి మరలు కల్పబడుతూ ఉంటారు, వాటికి పూజలు అందిస్తూ ఉంటారు. కొందరు పక్షులు, జీవులు, జంతువులు, చేపలు వీటిని చూచి మరలు కల్పబడుతూ ఉంటారు, వాటికి పూజలు అందిస్తూ ఉంటారు. కొందరు మనుషులనే దేవుళ్ళుగా మార్చేసి వారికి పూజలు అందిస్తూ ఉంటారు, మరలు కల్పబడుతూ ఉంటారు. లోకమందు దేనినో చూచి నీవు మరలు కల్పబడుతున్నావా? దేవుని జ్ఞానమునకు దూరం అయిపోతున్నావా? దేవుని వాక్యమునకు నీవు దూరం అయిపోతున్నావా? అయితే నీ బ్రతుకు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నదని గుర్తించాలి. నీకు ఈ హితబోధ చేసేవారు ఎవరు? నిన్ను ఈ చక్కని మార్గంలో, ఆరోగ్యకరమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించేది ఎవరు? నీ వలన 4 పైసలు సంపాదించుకునేవారే ఉన్నారు భూమి మీద అందరూ. నీవు అలాగే ఉండాలని, సంపాదన సందడిలో ఆ యావలోని నీవు అలా పోవాలని, నీ నుండి 4 పైసలు సంపాదించుకోవాలని నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తూ, నీకేమీ చెప్పకుండా, ఆరోగ్యకరమైన బోధలోనికి నిన్ను తీసుకుని రాకుండా నిన్ను మోసం చేస్తున్నారని నీవు గ్రహించగలిగితే ఈ మాటలు నీకు అర్థమవుతాయి. లేదంటే ఈ మాటలను నీవు ద్వేషిస్తావు, ఈ మాటలను నీవు చెవికి ఎక్కనియ్యవు. ఏదో చెప్పేస్తున్నారు నాకు అనుకుంటావు, కానీ నీ వలన పైసా లాభం కోరకుండా నిన్ను మాత్రమే రక్షించేటువంటి మాటలు ఇవి. నీ వలన పైసా ప్రయోజనం లేదు. ఈ మాటలను నీవు స్వీకరించడం వలన నాకు కానీ దేవునికి కానీ నీ వలన పైసా ప్రయోజనం ఉండదు. లోక సంబంధమైనటువంటి కాసులు సంపాదించుకోవటానికి కాదు ఈ బోధ, నిన్ను రక్షించటానికి. నీవు దేవుని మార్గంలో ఉండు. నన్ను కలవకపోయినా పర్వాలేదు, నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీవు దేవుని మార్గంలో ఉండు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు మార్గమును కనుగొని ఆ రక్షణలో ప్రవేశించు. నన్ను నీవు కలవకపోయినా ఇబ్బంది లేదు. దేవుని వాక్యమును నేర్చుకో, పరలోకాన్ని పొందు, నిత్యత్వంలో అడుగుపెట్టు. నీకు నేను సహాయం చేస్తున్నానంతే. నీవు నాకు పైసలు ఇవ్వవలసిన అవసరం లేదు, నీవు నాకు ధనాన్ని చెల్లించవలసిన అవసరం లేదు, చందా ఇవ్వవలసినటువంటి అవసరత లేదు. నీవు దేవుని మార్గంలో ఉంటే అదే నాకు సంతోషం. నీవు దేవుని కొరకు బ్రతుకుచుంటే అదే నాకు సంతోషం. ప్రియులారా, మీ నుండి పైసలు ఆశించి మాటలు చెప్పటం లేదు. మీ బ్రతుకులను పరలోకానికి చేర్చాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో దేవుని ఎదుట ఈ బోధ చేస్తున్నాను. స్వీకరించగలిగితే మీకే మంచిది. ఒక గురుపోతు బలమును చూడండి, దాని బలమును ఎవరికి ఇవ్వదు. ఎందుకంటే దేవుడు దానికి నిర్దేశించాడు. నీ బలమును ఎవరికి ఇవ్వటానికి వీలు లేదు. నీవు బలమైనటువంటి జంతువు, కానీ నీ బలాన్ని ఎవ్వరికి ఇవ్వటానికి వీలు లేదు. వారి సాలలో నేను బంధిందాం అనుకుంటారు, కానీ నీవు బంధింపబడటానికి వీలు లేదు. ఎదిరించు, నీ ఇష్టానురీతిగా నీవు జీవించు, నీకు స్వాతంత్ర్యం ఉంది అని గురుపోతును దేవుడు ఆ విధంగా సృష్టించాడు. దానిని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇదిగో గురుపోతు బలం ఇలా ఉంటుంది. నీవు పాఠం నేర్చుకో బిడ్డా. నీ బలాన్ని, నీ యొక్క సమయాన్ని, నీ జీవితాన్ని పూర్తిగా దేవుని సేవలో నీవు అర్పించు. దేవుని కొరకు నీవు బ్రతుకు. చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు చాలా చెడ్డ ప్రవక్త. వాడి పేరు బిలాము. వాడికి దేవుని మాటలు తెలుసు, కానీ లోకమందున్నటువంటి ధనానికి వాడు లొంగిపోయే మనస్తత్వం కలిగిన వాడు. వాడి బలాన్ని దేనికి అమ్మేసుకోవాలనుకున్నాడు? లోకమందున్నటువంటి ధనానికి, లోకమందున్నటువంటి ఆస్తికి అమ్మి వేసుకోవాలనుకున్నాడు. వాడి బలం వాడికి చిన్నదైపోయింది. దేవుడు వాడికి ఇచ్చినటువంటి బలం వాడి దృష్టిలో చిన్నదైపోయింది. అందువల్ల బాలాకు రాజు ఇచ్చేటువంటి బహుమానమునకు ఆశపడిపోయి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించడానికి బయలుదేరుతున్న దేవుడు వాడిని అడ్డగిస్తూ వాడి నోట దేవుని వచనములనే రప్పించాడు. కానీ వాడి ప్రవర్తన ఎలాంటిది? బిలాము అనేటువంటి అబద్ధ ప్రవక్త. వాడి యొక్క ప్రవర్తన ఎలాంటిది? దుర్మార్గ ప్రవర్తన. దేవుడు పదే పదే విషయాన్ని తెలియజేశాడు. ఓ మనిషి,
నీకు నేను ఇచ్చినటువంటి యోగ్యత, నీకు నేను ఇచ్చినటువంటి బలము, నీకు నేను ఇచ్చినటువంటి జీవితం చాలా గొప్పవి. వీటిని అపవాదికి అమ్మేసుకోకు. ఈ లోకమందు శరీర సంబంధమైనటువంటి బ్రతుకులో నీవు దేనినో చూచి మరలు కొల్పబడి దేవుడిచ్చే పరలోకాన్ని పోగొట్టుకోకు. ఆయనిచ్చే నిత్యత్వాన్ని నీవు కోల్పోకు. దేవుడు ఇదే పాఠాన్ని గురుపోతు ఉదాహరణ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఈ మాటలను మీరు ఇంతకు మునుపు ఎప్పుడైనా ఇంత విశ్లేషణతో విన్నారా? దేవుడు మీకు అనుగ్రహిస్తున్నప్పుడు స్వీకరించండి. దేవుడు మీకు ఈ మాటలను, ఈ జ్ఞానమును అనుగ్రహిస్తున్నప్పుడు మీరు స్వీకరించండి. మీ హృదయములో ఈ మాటలను నాటనయ్యండి. ప్రియులారా, గురుపోతు బలము ఎవ్వరికీ ఉపయోగపడకుండా దానిలో ఎలాగైతే చివరి వరకు ఉంటుందో, మనము కూడా దేవుని ఎడల బలవంతులమై, లోక సంబంధమైన విషయాలలో కాదు, దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి, దేవుని ఎడల బలవంతులమై ఉండాలి, దేవుని ఎడల జ్ఞానవంతులమై ఉండాలి. మనకున్నది ఏదైనా సరే అది దేవునికి ఉపయోగపడాలి. ఎందుకంటే దేవుడు సర్వస్వాన్ని మనకిచ్చాడు. ఈ ప్రకృతిని సర్వాంగ సుందరంగా సిద్ధంగా తయారు చేసి మనల్ని ఈ ప్రకృతిలోనికి ఆయన పంపించాడు. ఈ భూమి మీద మనలను బ్రతికింపజేస్తున్నాడు. ఆయుష్ అయినది, కాలం అయినది, జీవితం అయినది. మన జీవితంలో ఏదైనా సరే ఆయనకే సమర్పించాలి. ఏదైనా సరే నాది అనుకున్నారా, దేవుణ్ణి మీరు చిన్నచూపు చూస్తున్నట్టే. నా సొంతం, నా ఇష్టం, నా ఆలోచన, నాకంటూ ఓ విధానం అనుకున్నారా, దేవుణ్ణి మీరు చిన్నచూపు చూస్తున్నట్టే. ఏదైనా దేవునిదే అనుకున్నారా, అప్పుడు మీరు దేవుని వారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ బ్రతుకులు పండాలంటే ఇదే కీలకమైనటువంటి అంశం. మీ జీవితంలో మీదంటూ ఏదీ లేదు, అంతా దేవునిదే. నిజంగా మాట్లాడంటే అంతా దేవునిదే. ఏం కష్టపడి సంపాదించుకున్నారు? దేవుడు ఆయుష్ను తీసేస్తే ఏం కష్టపడతారు? దేవుడు మీ బలాన్ని తీసేస్తే ఏం కష్టపడతారు? దేవుడు ఆరోగ్యం బదులు అనారోగ్యాన్ని ఇచ్చేస్తే ఏం కష్టపడతారు? ఉన్నదంతా దానికే తగలబెట్టాలి. 1,00,000 రూపాయలు సంపాదించారనుకుందాం. కష్టపడి 1,00,000 పోగేశారనుకుందాం. 2,00,000 రూపాయలు జబ్బు వచ్చేసింది, ఏం చేస్తారు? 2,00,000 రూపాయలు జబ్బు వచ్చేసింది, ఏం చేస్తారు? 1,00,000 అప్పుతో మిగిలిపోతారు. 1,00,000 రూపాయలు అప్పుతో మిగిలిపోతారు. కనుక దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నా తండ్రి, ఏ రోగము లేకుండా నన్ను కాపాడుతున్నావు, నీకు కృతజ్ఞతలు నాయన. నీ కొరకు నేనున్నాను, నీ కొరకు నా జీవితం అర్పణ చేశాను, నీ కొరకే నా జీవితం ప్రతిష్ఠ చేసుకున్నానని దేవునితో చెప్పగలిగిన ఆలోచన మీలో ఉందా? ఒక గురుపోతును చూడండి, దాని బలాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా దేవుని యొక్క నిర్ణయం చొప్పుననేది బ్రతుకుతుంది. గురుపోతు కంటే ఎంతో శ్రేష్టముగా తయారు చేయబడ్డాం మనం. మన బ్రతుకులు గురుపోతు కంటే మంచివి కావా? దేవుని కుమారులమే మనం సేవకులం కాదు కదా. దేవదూతల స్వభావంతో మనం సృష్టింపబడలేదు కదా. వాటి స్వరూపాలలో మనం లేవు కదా. దేవుని యొక్క పిల్లలం, దేవుని కుమారులం. కనుక గురుపోతును చూచైనా మనం జ్ఞానం నేర్చుకోవాలని ఈ ప్రకృతిలో ఆ గురుపోతుకు దేవుడు ఆ స్వభావాన్ని ఇచ్చాడు. మనుష్యులుగా, దేవుని పిల్లలుగా ఆయన ఇచ్చినటువంటి సమస్తాన్ని ఆయన సేవలో వినియోగిస్తూ కన్నుమూయాలి. ఆయన కొరకు బ్రతికి కన్నుమూయాలి. బిలాము వంటి స్వభావం మనలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. పేతురు గారు రాసినటువంటి తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఆ బిలాము ఏం చేశాడు? చరిత్రలో ఆ బిలాము ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. చూసారా? అందువలన దేవుడు వాడికి ఎవరి చేత బుద్ధి చెప్పించాడు? గాడిద చేత బుద్ధి చెప్పించాడు. గార్ధబము, నోరు లేని గార్ధబము మానవ స్వరము చేత వాడి యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. గురుపోతు ద్వారా పాఠాన్ని ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా? గురుపోతు ద్వారా పాఠాన్ని ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా? దేవుడు యోబు గ్రంథంలో ఈ మాటలు కాలక్షేపం కోసం రాయించాడు అనుకుంటున్నారా? దేవుడు గురుపోతును పెట్టాడు ఇక్కడ. ఆ గురుపోతు స్వభావాన్ని చూడని అంటున్నాడు దేవుడు. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. దేవుని ఆత్మతో ఆలోచిస్తే
విషయాలు బయటపడతాయి, జీవజలం ఉబుకుతుంది, జీవాహారం లోనికి వెళుతుంది. ఇదంతా దేవుని కృప. నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో, దేవుని కృప. మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు, దేవుడు మీ ఎడల కృప చూపించాడు, ఈ మాటలను మీ చెవిని పడేస్తున్నాడు. ఎంతో సంతోషం. దేవునికి మనం సర్వదా రుణస్థులం. ప్రియులారా, గురుపోతును చూపిస్తూ ఆ రోజు బిలాముకు గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఈరోజు గురుపోతును చూపిస్తున్నాడు. గత భాగంలో కూడా మీకు చెప్పాను, అడవి గాడిద వలన జ్ఞానాన్ని నేర్పించాడు. ఈ భాగంలో మీరు చూడండి, గురుపోతును చూపిస్తున్నాడు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. గురుపోతు తన బలాన్ని ఎవరికి ఇవ్వటం లేదు. మరి నీ బలాన్ని నీవెవరికి ఇచ్చేస్తున్నావు? లోకమందు దేనికోసం అర్పించేస్తున్నావు? వీరు నీళ్లు లేని బావులుగా ఉంటారు, నిర్జల మేఘములుగా ఉంటారు, పనికిరాని వారుగా ఉంటారు. పైకి కనిపిస్తారంతే, మనుష్యులుగా పైకి కనిపిస్తున్నారంతే. నీళ్లు లేని బావి వలన ఉపయోగం ఉందా? దానిని కప్పివేయడం మంచిది. నీళ్లు లేని బావిని ఏం చేయాలి? కప్పేయాలి. లేదంటే అందులో ఎవరో ఒకరు పడిపోతాడు. మరలా ఎవరో ఒకరు పడిపోయిన దగ్గర నుంచి అదో బాధ, అందులోంచి బయటికి తీయాలి. బయటికి తీయకపోతే ప్రాణాలు పోతాయి కదా. నీళ్ళున్న బావి అయితే దాహం తీరుస్తుంది, నీళ్లు లేని బావి అయితే ప్రాణాలు తీస్తుంది. చూడండి, ఆలోచించండి. నీరు లేని బావులు, నిర్జల మేఘములు భయంకరులు. పేరుకే బ్రతుకు, పేరుకే మనిషి, పేరుకే జీవితం. కానీ దీనివలన దేవునికి పైసా ప్రయోజనం లేదు. దేవుని కొరకు ఏమి చేయాలంటారా? ఇదిగో నేను చెప్పిన వాక్య భాగాలన్నీ చూడండి. దేవుని కొరకు మీరు ఏం చేయాలో, దేవుని కొరకు మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో, ప్రభువైన యేసులో మీ రక్షణను మీరు ఎలా కొనసాగించుకోవాలో, అసలు రక్షణను ఎలా పొందాలో, ఈ విషయాలన్నీ కూడా ఎన్నో భాగాలలో నేను వివరిస్తున్నాను, చర్చిస్తున్నాను, నేర్పిస్తున్నాను. కనుక ఈ విషయాలన్నిటిని మీరు తెలుసుకుంటే ప్రభువైన యేసులో మీరు రక్షణ పొందిన వారై ఆ రక్షణను సంపూర్ణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా గురుపోతూ మీకు బుద్ధి చెబుతుంది. గురుపోతూ ఈ మాటలు మీకు నేరస్థాపనగా నిలిచిపోతాయి. గురుపోతు విషయమై వ్రాయబడిన ఆ మాటలే, ఆ వాక్యమే నేరస్థాపనగా నిలిచిపోతాయి. కనుక అంతటి భయంకరమైన స్థితి రానివ్వకుండా, ఇదిగో ఇప్పుడు మనం ఈ మాటలను స్వీకరించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. నా బలాన్ని, నా కాలాన్ని, నా ధనాన్ని, నా జీవితాన్ని లోకం కోసం కాదు, నా స్వంత నిర్ణయాల కోసం కాదు, ఇక మీదట దేవుని కోసం బ్రతకటానికి ఆలోచిస్తాను. దేవుని కొరకు అర్పించటానికి నేను నిర్ణయం తీసుకుంటాను. దేవునిలోనే నేను ముగుస్తాను. నా బ్రతుకు దేవునిలోనే ముగుస్తుంది అనే బలమైన మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి నిత్యత్వపు లోకములో మీరు ఆహ్వానింపబడతారు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు. జయించిన వారికి సింహాసనాన్ని ఇస్తాడు. అప్పుడు తలెత్తుకుంటారు, మీరు నిత్యకాలం బ్రతుకుతారు. ఇప్పుడు మీరు చేసిన కొంచెం అర్పణ కోసం, ఇప్పుడు మీరు తీసుకున్న మంచి నిర్ణయం కోసం దేవుడు అక్కడ మీకు ఏమిస్తాడు? మంచి బహుమతిని ఇస్తాడు, మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక నాతో పాటు మీరు అందరూ కూడా దేవుని సేవార్థమై బ్రతకాలని, దేవుని చిత్తానుసారముగా బ్రతకాలని, దేవుని కొరకే జీవితాన్ని సమర్పించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, వేడుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు మీకు తెలియజేయుచున్నాము. మా తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు కనుక ప్రపంచమంతా ఇప్పటికీ తెలుసుకోలేని అద్భుతమైనటువంటి సంగతులను, మరుగు చేయబడిన మహాజ్ఞానమును తరాలలో, యుగాలలో ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి గొప్ప సంగతులను తండ్రి మీరు మాకు దయచేస్తున్నారు. ఈ సందర్భాలను తండ్రి ఆలోచిస్తున్నప్పుడు జీవజలముగా వాక్యపు వివరణను మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు స్తుతులు తండ్రి. ఈ మాటలను కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించి మీ మాటలలో ఉన్న శక్తి చేత మా ఆత్మలను రక్షించుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి దేవా. తండ్రి, గురుపోతూ తన బలమును ఎవరికి ఇవ్వకుండా మీ వాక్యమును అనుసరించి జీవిస్తున్నది. దాని ఉదాహరణను తెలుసుకున్న మేము మా జీవిత కాలంలో మా సమస్తమును మీ కొరకు వాక్యము నిమిత్తమై సమర్పించగలిగే భాగ్యమును మాకు దయచేయండి. అంతటి ఆలోచనలు మాకు ఇవ్వండి. అంతటి సిద్ధ మనస్సును మాకు అనుగ్రహించండి. తండ్రి, మా ముగింపు మీ దృష్టికి అనుకూలమైనదిగా ఉండగలుగుటకు మా బ్రతుకులను నీతిలో ఆయుత్తపరచుమని
ముందుకు నడిపించమని, క్రీస్తు ప్రభువులో మమ్మల్ని దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృప, కనికరములు, క్షేమములు తోడుగా ఉంచమని అడుగుతూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.